32వ కీర్తన 19వ వచనం. Psalm 32 verse 19 ఫస్ట్ పార్ట్, మొదటి భాగం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. మనం ఆలోచించే మాట ఏంటి? నిమిత్తము, నిమిత్తము, నిమిత్తము. ఇక రాయబడిన మాట నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం. అంటే దేవుడు ఏదైనా చేయటానికి ఆయన ఎంత భయభక్తులు కలిగిన వాళ్ళు ఎవళ్ళా అని చూస్తున్నాడు. 32వ కీర్తన మన్నించండి, 31వ కీర్తన 19వ వచనం. 31:19. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నువ్వు దాచించిన మేలు. కనుక నిమిత్తం అన్న దగ్గర మనకు మేలు కూడా కనిపిస్తూనే ఉంది. ఇక్కడ 122:9 కూడా మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నేను నీకు మేలు, నేను మీకు, నేను మనందరికీ మేలు చేయ ప్రయత్నించేదను. కనుక ప్రభువారు మేలు చేయటం ఎంత ఇష్టపడేవాడు. ఆయన మేలు చూస్తూనే వచ్చినాడు. ఆయన కీడు చేయటం అసంభవం. ఆయనలో మేలు మాత్రమే కనిపిస్తుంది. కనుక మొదటిది, నీ యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తం. ఎవరు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నారు? మీకు బాగా పరిచయం అనుకుంటా. ఈ పద్య భాగంలో, అంటే బైబిల్లోని పద్య భాగమైన యోబు గ్రంథం, కీర్తనలు, ప్రసంగి లేదా సామెతలు, ప్రసంగి, పరమగీతాల్లో, ముఖ్యంగా మొదటి 3-4 పుస్తకాల్లో, ఇంకా బాగా చెప్పాలంటే సామెతల్లో యెహోవా యందు భయభక్తుల గురించిన ప్రస్తావన ఎక్కువసార్లే మనకు కనిపిస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానమునకు మూలము అని కూడా వాక్యంలో చెప్పబడింది. భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి? దేన్ని మనం భయభక్తులు కలిగిన వారినిగా ఎంచుతాం? భయం కొన్నిసార్లు ఉంటుంది, భక్తి కొన్నిసార్లు ఉంటుంది. రెండడం చాలా తక్కువ. కానీ నేను నిన్న చెప్పినట్లు తెలుగు బైబిల్లో ఈ చక్కటి మాట పొందపరిచింది. ఇంగ్లీష్ బైబిల్ ఒకే పదం ఉంది, దే దట్ ఫియర్ ఇన్ ద లార్డ్. యెహోవా యందు భయం గలవారు అని ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం. తెలుగు బైబిల్లో భక్తి కూడా కలపబడింది. కనుక భయం ఉన్న దగ్గర భక్తి ఉండాలా, భక్తి ఉన్న దగ్గర భయం కూడా ఉండాలా. మనకి చాలా సందర్భాల్లో భయం ఉండదు కానీ భక్తి ఉంటుంది. అదేమంటే ఆదివారం భక్తి, బైబిల్ భక్తి కాదు. భక్తి ఏమనగా అని యాకోబులో రాశాడు. కనుక భక్తికి నిర్వచనాలు బైబిల్లో ఉన్నాయి. ఆ భక్తి ఉండదు అనుకో మనకి. మన భక్తి అంటే ఏమనుకుంటామంటే దేవుని సన్నిధిలో ఉంటే వినయ భయభక్తులతో మనం ఉండడమే, నమ్మకంగా ఉండడమే, యథార్థంగా ఉండడమే, వాస్తవంగా ఉండడమే, ఇదే మనం భక్తి అని తలస్తాం. కానీ నిజమైన భక్తి వేరే. లోకం చేసే భక్తి కాదు, భౌతికమైన వాళ్ళు చేసే భక్తి కాదు. ఇది దైవభక్తి. అందుకే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమని వాక్యంలో చెప్పబడింది. ఆ దైవికమైన భక్తి అనుభవంలోనికి మనం వచ్చుట చాలా ప్రాముఖ్యం. ఈ భయము లేని కారణం చేత మనుషులు దేవునికి ఎదురు లేదా తిరుగుబాటు చేసే అనుభవంలోనికి వచ్చినారు. అందుకే వారికి భయం కూడా ఉంటే తిరుగుబాటు చేయడం అనేది జరగదు. ఎప్పుడో మనం ఎవరికి భయపడతామో వారి మీద సాధారణంగా మనం తిరుగుబాటు చేయం. ఎవరికి భయపడమో వారి మీద తిరుగుబాటు చేస్తుంటాం. దేవుని మీద భయం అనేది
మొదటి మనకు సిలువ దగ్గర ఆరంభం అవుతుంది. లూకాసు వార్త, గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్, చాప్టర్ 23. లూకాసు వార్త 23వ అధ్యాయం 40వ వచనం. లూకా 23:40. అయితే రెండోవాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? డోస్ దౌ నాట్ ఫియర్ గాడ్. కనుక దేవుని భయం అనేది సిలువ దగ్గర ఆరంభం అవుతుంది. ఈ మాట దొంగ నోట్లో నుండే వచ్చింది. ఇది ప్రభు చెప్పిన మాట కాదు, కుడివైపున ఉన్న దొంగ చెప్పిన మాట. మామూలుగా దొంగలకి ఈ పదం అంటే అసలు నమ్మకమే ఉండదు. ఏ పదం? భయం అనే పదం. భయం అంటే వాళ్ళు దొంగతనానికి రారు. చీకటి అంటే భయం ఉండదు, పోలీసులు అన్నా భయం ఉండదు, లా అంటే భయం ఉండదు, జైలు అంటే భయం ఉండదు, దయ్యాలంటే భయం ఉండదు, పాములు తేళ్ళు అంటే భయం ఉండదు, చీకటి అంటే భయం ఉండదు. ఏమైనా వాళ్ళకి భయం అనేది కనపడదు. విచిత్రం ఏంటంటే అలాంటి వాడికి సిలువ దగ్గర భయం వేసింది మనసారి. ఎక్కడ భయపడినవాడు సిలువ దగ్గర భయపడుతున్నాడు. అందుకే దేవుని భయాన్ని గురించి మాట్లాడినట్లు మనకు అర్థమవుతుంది. దోస్ దౌ నాట్ ఫియర్ గాడ్. నీవు దేవునికి భయపడవా? కుడివైపున ఉన్న దొంగ దేవునికి భయపడి, యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకో అని ప్రార్థన చేసినాడు. ప్రభు ఆయన స్వీకరించినాడు. ఎడం వైపున ఉన్న దొంగ అలాంటి ప్రార్థన చేయలేకపోయాడు. అందుకే దేవుడు సిద్ధపరిచిన ఆ పరదేశంలోనికి ప్రవేశించలేకపోయాడు. చాలా ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, కొంతమంది యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన స్వతహాగా చూచినారు, సొంతంగా ఆయన మాటలు విన్నారు, ఆయనతో మాట్లాడినారు. ఆయన వారికి అందుబాటులోనే ఉన్నాడు. కానీ వారు రక్షణ పొందలేకపోయారు. అది చాలా బాధాకరమైన సంగతి. యేసు ప్రభువుకు అంత దగ్గరలో ఉండి ఆయనతో మాట్లాడి ఆయన గురించి పరిచయం అయ్యింది, ఆయన ఎరగకుండా ఆయన దగ్గర దైవ సాన్నిధ్యాన్ని అనుభవించకుండా ఈ లోకాన్ని వారు విడిచిపోయారు. అలాంటి వారిలో ఆఖరి వాడు ఎడమవైపునున్న దొంగ. ఒకవేళ క్రీస్తు ధవళ సింహాసనం మీదట ఆ ఎడం వైపున ఉన్న దొంగ నిలబడితే ప్రశ్నలు ఎలాగుంటాయి? నువ్వు ఎందుకు రక్షించబడలేదు? యేసు ప్రభు ఎవరో నాకు తెలియదండి అని చెప్పడానికి లేదు. సువార్త నాకు తెలియదండి, ఆయన నాకు పరిచయం లేదండి అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే యేసుప్రభు ఆయన ఎదురుగున్నాడు. యేసుప్రభు ఆయనతో మాట్లాడుతూ వచ్చినాడు. యేసుప్రభు మాటలు ఆయన ఇంటూనే వచ్చినాడు. యేసుప్రభుని గురించి బహుశా నాకు తెలిసి ఆఖరి క్షణాల్లో అంత సమీపముగా ఉండి చూచి విన్నవాళ్ళు బహుశా ఇద్దరు దొంగలే అనుకుంటా. ఒకళ్ళు స్పందించినారు, ఒకళ్ళు స్పందించలేదు. ఈ మధ్యాహ్నం మరలా జ్ఞాపం చేస్తున్నాం, ఆన్లైన్లో ఉన్నా ఆఫ్లైన్లో ఉన్నా మీరు ఎవరైనా సరే, క్రైస్తవ జీవితానికి మొదటిది సిలువ. అక్కడే దైవ భయం ఆరంభం అవుతుంది. వేర్ దెర్ ఇస్ నో క్రాస్, దెర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ గాడ్. సిలువ లేకపోతే దైవ భయం లేదు. కొంతమంది చెప్తుంటారు కదా, దేవుడు అంటే నాకు చాలా భయం అని. ఎందుకు భయమో తెలుసా? ఏమైనా కీడు జరుగుతుందేమో అని. ఆ భయం కానీ దైవ భయం కాదు. కనుక యేసు పాపల రక్షకుడు. పాపల కొరకే భూమి మీదకి దిగి వచ్చినాడు. పాపముగా చేయబట్టానికి ఇష్టపడ్డాడు. శిలువ మీదకి వెళ్ళాడు. ఆయన ముఖమంతా ఉమ్మి వేయించుకోవటానికి ఇష్టపడ్డాడు. ఆయన వెంట్రుకలు వీకించుకున్నాడు. ఆయన గుద్దినారు, అవమానపరిచినారు, వస్త్రం తీసివేసినారు, ఆయన కోడలతో కొట్టారు, రక్తము ప్రవహించింది. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఇంకా ఎవరైనా యేసుని అంగీకరించుకున్నా ఉంటే, పాపక్షమాపణ మారుమనసు పొందుకున్నా ఉంటే, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు మీరును మీ ఇంటి వారిను రక్షణ పొందెదరు. అక్కడ దైవ భయం ఆరంభం అవుతుంది.
భయభక్తులు గల వారి నిమిత్తము దేవుడు మేలు చేయటానికి, మేలు సామాన్యమైన మేలు కాదు, ఎంతో గొప్ప మేలు చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ మధ్యాహ్నం అది నీకు ఇష్టమా? ఆ యేసుని అంగీకరిస్తావా? ఆయన మేలు చేయించు భూమి మీద జీవించిన యేసు ప్రభు అందరికి ఉపకారి అని బైబిల్లో చెప్పబడింది. రోమా 8:28 ప్రకారం దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకై, సమస్తము మేలు, దేవుడే మేలు, మనకు చేసేవన్నీ మేలుకరంగా ఆయన చేసేవాడు అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. రెండోది చూస్తామా? 31వ కీర్తన 19వ వచనం. Psalm 31 verse 19, సెకండ్ పార్ట్, రెండవ భాగం. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము, చాలు, నిమిత్తము నిమిత్తము అనే మాటను గురించి మనం ఆలోచించడానికి ఆరంభించున్నాం. మొదటిది ఎవరి నిమిత్తము? భయభక్తులు గల వారి నిమిత్తం. రెండవది ఎవరి నిమిత్తము? నరుల ఎదుట ఆయన ఆశ్రయించు వారి నిమిత్తం. కనుక ప్రభువును ఆశ్రయించుట, ఆశ్రయము ఎవరికి కావాలా? నిరాశ్రయులకు కావాలా? ఎవరు నిరాశ్రయులు? ఆశ్రయం లేనివాళ్ళు. ఎవరు ఆశ్రయము? యేసు ప్రభువే ఆశ్రయం. 46వ కీర్తన చెప్పబడింది, ఆయన మనకు ఆశ్రయమును దుర్గమనై ఉన్నాడు. పాత నిబంధనలో మనుషులు పొరపాట్లు పాపం చేసినప్పుడు లేదా హత్య చేసినప్పుడు వారు తప్పించబెట్టడానికి ఆశ్రయపురాలను కట్టారు. దాదాపు 6. 7 కట్టలేదేంటి? 5 కట్టలేదేంటి? 6 కట్టిన వాళ్ళకి ఒకటి ఎక్కువ అవుద్దా? మీరు మామూలుగా ఇల్లు కట్టేటప్పుడు తెలిసింటుంది కదా, చూసింటారు. ఒకళ్ళు చెప్తుంటారు, మనం ఇల్లు కడుతుంటే పక్కన వాళ్ళు చెప్తారు, ఒకటే ఎందుకు కడతారు, పైన కూడా స్లాబ్ వేయండి. పైన స్లాబ్ వేసిన తర్వాత ఏం చేస్తారు? 2 ఎందుకు కడతారు, ఇంకో స్లాబ్ కూడా వేయండి. చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు. వాళ్ళ మాటలేని అంత ఇంత ధైర్యం చేసి త్యాగం చేసేవాళ్ళు ఉంటే అలాగే పోతూ ఉంటుంది. ఎక్కడో ఆరంభించి ఎక్కడో ముగిస్తారు. లక్షలు ఆరంభించి కోట్లలోకి పోవచ్చు, తక్కువగా ఆరంభించి ఎక్కువకు పోవచ్చు. కనుక ఏంటంటే చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు, వారి మాటలన్నీ మనము వినలేము, కొన్నిసార్లు వింటాము, నష్టంలోని కూడా జారుకుంటాం. ఒకవేళ మంచి ఉపదేశం అయితే, మంచి సలహా అయితే అది తీసుకోవాల్సిందే. అయితే కాని సలహా అయితే అది నిరాకరించవలసిందే. విచిత్రం ఏంటంటే మనకు ఉపదేశం చేసేవాళ్ళు మంచిగా చేస్తారా చెడుగు చేస్తారా అనేది మనం చేసిన తర్వాత కలిగిన ఫలితాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అయ్యో ఆ మాటని ఇలాగ అయిపోయిందా, నష్టం జరిగిందే, అయ్యో వీళ్ళ మాటినందుకు చాలా మేలు జరిగింది అని. ఇంకా అప్పుడు అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? చేతులు కాలిన తర్వాత ఆకలి పట్టుకున్నట్టుగా అనిపోయి. కానీ క్రైస్తవ జీవితము అలా కాకుండా 31వ కీర్తన 19వ వచనంలో చెప్పబడినట్లు ఆయన ఆశ్రయించుట. అందుకే పాత నిబంధనలో ఆశ్రయపురాలు 6 కట్టారు. 7 ఎందుకు కట్టలేదు, 5 ఎందుకు కట్టలేదు? 6 కట్టిన వాళ్ళకి ఒకటి కట్టడం ఎక్కువేం కాదు. కానీ 6 మానవ సంఖ్య, 5 కృపను జ్ఞాపకం చేస్తుంది. ఆశ్రయపురం అంటే మానవ సంఖ్యగా. అందుకే ఇప్పుడు 7వ ఆశ్రయపురము కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువే. క్రైస్ట్ ద 7th సిటీ ఆఫ్ రెఫ్యూజ్. 6 ఆశ్రయపురాలు పాత నిబంధనలోవి. దాంట్లో మనిషి వచ్చిన తర్వాత ఎవరు తనకి కీడు చేయనంత దాకా భద్రంగా ఉంటాడు. తను అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతే ప్రాణానికి ఆయనే ఉత్తరవాది. యేసుక్రీస్తు ప్రభు అనే ఆశ్రయపురంలోకి మనం వచ్చిన తర్వాత ఆయన యుద్ధ నుండి మనం లోపలికి వెళ్ళొచ్చు, బయటికి వచ్చుచూ ఉండవచ్చు. అది బైబిల్లో రాయబడిన ప్రస్తావన. కనుక పాత నిబంధనలోని ఆశ్రయపురాలన్నీ గతించిపోయినాయి. కొత్త నిబంధనలోని ఆశ్రయపురం అని యేసుక్రీస్తు ప్రభువారు ఏకరీతిగా ఉన్నాడు. ఆయనకు ముగింపు లేదు, ఆయనకు ఆది లేదు, ఆయనకు అంతం లేదు. ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన ఆశ్రయించేవారు నర్ల మీద కాకుండా వారి మనస్సు
ఉన్న పద్ధతుల మీద కాకుండా వారి మనస్సు ఆశ్రయించుట అంటే దేవుని మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళు. మనకు సాధారణంగా మనుషుల మీద ఎక్కువ నమ్మకం ఉంటుంది, దేవుని మీద నమ్మకం తక్కువ ఉంటుంది. బైబిల్లో భక్తులు దేవుడి మీద ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు, మనుషుల మీద తక్కువ నమ్మకం పెట్టుకున్నారు. మనకి వాళ్ళకి తేడా అదే. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. జెరెమియా చాప్టర్ 17 verse 5. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి డాష్. మనం దేవుని ఆశ్రయించడము ఒక ఆప్షన్. అంటే ఆశ్రయిస్తే ఆశ్రయించవచ్చు, లేకపోతే లేదు అని అనుకుంటాం. కానీ ఈ వచనాల్లో చాలా కఠినంగా రాశారు. ఆశ్రయించని వాడు, ఆ పదం చూడండి ఎలాగుంది. శాపగ్రస్తులైన వాళ్ళు బైబిల్లో కొంతమంది ఉన్నారు, దాంట్లో ఆశ్రయించిన వాడు కూడా శాపగ్రస్తుడు. 1 కొరింథీ 16వ అధ్యాయం ఆఖరి వచనాల్లో చెప్పబడింది, ఎవడైనాను యెహోవాను ప్రేమించుకుంటే వాడు డాష్. ఇలా కూడా ఉంటారా శాపగ్రస్తులు? 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో శాపగ్రస్తులు శాపం 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 అని ఉంది, ఆయన మాటలు వినకపోతే. కానీ ఇక్కడ కొత్త రకమైన శాపగ్రస్తులు కనిపిస్తున్నారు. ఇది రక్షణ పొందిన వారికే, ఇర్మీయా గ్రంథము ఇశ్రాయేలుకే ఉద్దేశించి రాయబడింది. కనుక ప్రభువును మనం ఆశ్రయించకుండా నరులను ఆశ్రయిస్తే ఏదో నష్టం కలుగుతుంది అనేది కాదు, ఇక్కడే రాయబడింది శాపగ్రస్తులు. ఎన్నిసార్లు ఎంతమందిమి అలాంటి శాపంలోనికి మనం వెళ్ళాం. ప్రభు మనం శపించాలని ఇష్టపడట్లేదు, కానీ మనమే ఆ శాపంలోనికి కొనిపోబడుతున్నాం. అది చాలా విషాదకరమైన సంగతి. అలాంటి వారికి 5 రకాలైన నష్టాలు ఈ వచనాల్లో ప్రస్తావించినారు. దాంట్లో మొదటిది అతడు శాపగ్రస్తుడు. రెండవది ఇర్మీయా 17వ అధ్యాయం 6వ వచనం. ఇర్మీయా 17వ అధ్యాయం 6వ వచనం. వాడు ఎడారిలోని అరహు వృక్షం వలె ఉండును. చాలు, ఉండును. ఎట్లుంటాడంట? వాడు ఎడారిలోని అరుహు వృక్షము అంటే ఒక ఎత్తైన చెట్టు, ఒక తుమ్మి చెట్టు లాంటిది. దానికి ఏం ఆకులు లేవు, ఏం లేవు, ముళ్ళ మాదిరి ఉంటాయి. బహుశా మీరు అవి చూడలేదు అనుకుంటా. మిడిల్ ఈస్ట్ ఎవడానికి గల్ఫ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటే మీకు అర్థమవుతుంది. గల్ఫ్లో అంటే మిడిల్ ఈస్ట్కి వెళ్తే దుబాయ్, కువైట్, అది ఇది ఊరికి వలపటి వెళ్తే ఎడారి కనిపిస్తుంది. కనుచూపు మేరలో చెట్టు కూడా కనిపించదు. మీకన్నా ఏదో కంప చెట్లన్నా ఉన్నాయి, అక్కడ కంప చెట్లు కూడా కనిపించదు. ఎక్కడో ఒక తుమ్మ చెట్టు లాంటిది కనిపిస్తుంది. అది మరుగుజ్జు తుమ్మ చెట్టు. దానికి ముండ్లే ఉంటాయి, ఆకులు ఉండవు, నీళ్ళు సరిగా ఉండవుగా. అది అరోహ వృక్షం అని పాత నిబంధనలో బైబిల్ పండితులు గుర్తు చేస్తూ వచ్చినారు. అంటే ఒకటే సావలేక, బ్రతకలేక, నీడు ఇవ్వలేక, ఫలాలు ఇవ్వలేక, ఆశ్రయం ఇవ్వలేక అలాగే ఉంది. అయితే ప్రభు యందు నమ్మిక ఉంచేవాడు ఎలాగుంటాడంట? మొదటి కీర్తన 3వ వచనమా? చదవండి అమ్మా. అతడు నీటి కాలువల యోరును నాటబడినదై ఆకు వాడక చాలు, ఉండును ఉండును ఉండును. ఇప్పుడు ఈ 2 ఉండుంట్లో మనం దేంట్లో ఉన్నాం? కీర్తన 1:3లో ఉన్నామా? ఇర్మీయా 17:6లో ఉన్నామా? ఉండును ఉన్నాడు, పేరు మాత్రం ఉంది, బ్రతికున్నాడని, చావలేదు. కానీ ఉండేదాన్ని బట్టి అంటే ఎలాంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు,
ఎడారిలోని అరవృక్షం వలె ఉన్నారా, లేదా నీటి కాలువలు ఎవరన్నా నాటబడిన వాళ్ళై ఉన్నారా? ఎవరు నీటి కాలువలు ఎవరు నాటబడినారు? దేవుని వాక్యము చదివేవాళ్ళు, ధ్యానించేవాళ్ళు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు దేవుని నమ్మేవాళ్ళు అని అర్థం. నమ్మితేనే కదా చూస్తాం, నమ్మకపోతే ఎలాగ చూస్తాం? ఒక వార్తాపత్రికలు మనం నమ్మితేనే ఆ వార్తాపత్రికలు ఏముందో చూస్తాం. ఒక వాట్సాప్ మెసేజ్ నమ్మితేనే ఆ వాట్సాప్ మెసేజ్ ఏముందో మనం చూస్తాం. అలాగే దేవుడు అంటే నమ్మితేనే కదా దేవుని వాక్యం మనం చూస్తాం, లేకపోతే మనం చదవలేంగా. కనుక నమ్మేవారు, ఆయన్ని ఆశ్రయించేవారు, వారే దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడేవారు. వారు ఎప్పుడు పచ్చగా ఉంటారు, వారు ఎప్పుడు ఇతరులకు నీడ కలిగించేటట్లు ఉంటారు. ఒక చెట్టు వేసవికాలంలో వేప చెట్టు, కానుగ చెట్టు ఇలాంటివి ఉంటే అటు దారముడిపోయే ప్రయాణికులు లేదా మార్గస్థులు, యాత్రికులు, పరదేశులు ఆ చెట్టు దగ్గరికి వచ్చి విశ్రాంతి తీసుకుంటారు. అబ్రహాము దినాల్లో 3 వ్యక్తులు ఆయన దగ్గరికి వచ్చినారు. ఆయన వారికి చెట్టును చూపించి, చెట్టు కింద కూర్చోండి, నేను మీకు భోజనం సిద్ధం చేస్తాను, చెట్టు కింద వారిని కూర్చోబెట్టాడు. అసలు మన దగ్గర ఏమైనా చెట్లు ఉన్నాయి అలాంటివి? అంటే ఆత్మీయమైన చెట్లు, అదే సిలువ అనే చెట్టు. యేసుప్రభు అనే సిలువ అనే చెట్టు మనకున్నప్పుడు దైనందిన జీవితంలో ముందుకు సాగిపోవటానికి అవకాశం ఉంటుంది. అది లేకపోతే ఎంతో నష్టం. కనుక దేవుణ్ణి ఆశ్రయించని వారు ఎడారిలోని అరవృక్షం వలె ఉందరు. 3వ నష్టం, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం, జెరమియా చాప్టర్ 17 verse 6, 2వ భాగం, 6వ వచనం 2వ భాగం. చాలు, మేలు వచ్చినప్పుడు చూడండి, ఆశ్రయము, నమ్మిక, నిమిత్తము ఇవన్నీ మేలుతో ముడిపడి ఉన్నాయి. వాటిని మనం వేరు చేయలేం. మేలు వచ్చినప్పుడు వారు దాన్ని ఎరగరు. అంటే వారికి కృటితనం ఉంటుంది. వాళ్ళకి మేలు అలాగ కనిపిస్తుందని కీడుగా కనిపిస్తుంది, వారికి వెలగ అలాగ కనిపిస్తుంది, చీకటిగా కనిపిస్తుంది, నీతి ఎలాగ కనిపిస్తుంది, దుర్నీతిగా కనిపిస్తుంది, మంచి ఎలాగ కనిపిస్తుంది, చెడ్డగా కనిపిస్తుంది, ఆత్మీయత ఎలాగ కనిపిస్తుంది, శరీరానుసారంగా కనిపిస్తుంది. వారు దాన్ని ఎరగని స్థితిలో ఉంటారు. ఇది విషాదం. కనుక ప్రభువును ఆశ్రయించకపోతే వారు శాపగ్రస్తులు. రెండోది, వాళ్ళు ఒంటరిగా ఉంటారు, సహవాసం లేకుండా ఎడారిలో, ఎవరికి దిక్కు లేకుండా, ముక్కు లేకుండా, సహాయం చేసేవారు లేకుండా. మూడవది, వారు గ్రహించని స్థితిలో ఉంటారు, వాళ్ళ కళ్ళు అంధకారంతో ఉంటాయి. నాలుగవది, కింద వరుస, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం తర్వాత వరుస. చాలు, వాడు అడవిలో కాలిన నేల అంటే నేను మీకు చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే రోజు చూస్తూనే ఉన్నారు, మీరు కూడా నడిచిపోతున్నారు. మన పక్కన నేల ఎలా గాలిందో తెలిస్తే ఒకసారి చెప్పలు లేకుండా కాలు పెడితే తెలుస్తుంది. నేను మొట్టమొదటి మీ ప్రాంతానికి వచ్చినప్పుడు, ఇప్పుడంటే కొద్దిగా పర్లేదు, అప్పుడు ఈ ఎండలు చూసి కళ్ళు మండుతాయి. ఇక్కడే ఇంత వాతావరణం అనుకూలంగా ఉండి పైన జంబేసి నీళ్లు కొట్టి కూలర్లు పెట్టి ఫ్యాన్లు పెట్టి ఇన్ని పెడితేనే వర్షంలో తడిచినట్లు తడిసి ముద్దయితేనే ఉంటే, కొంతమంది మా ఎదురుగా కనిపిస్తూ ఉంటారు, కాళ్ళకి చెప్పులు లేకుండా నడిచిపోతూ ఉంటారు సిస్టర్స్ కూడా. అసలు మాకు ఆలోచిస్తేనే భయం వేస్తుంది. నేను కొంతమందిని అడిగా, అట్లెందుకు నడిచిపోతారు సిస్టర్స్, బ్రదర్స్, చెప్పులు వేసుకొని పోవచ్చు కదా, మాకు అలవాటే లేండి బ్రదర్ అన్నారు. అమ్మో, అలవాటు కనుక భవిష్యత్తు సరిపోయింది అనుకుంటా. ఆ అలవాటు లేని వాళ్ళకి చెప్పులు తీసేసి కిందకి ఆలబడితే ఎంత వేడి. అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, నేల మీద, వేడి నేల మీద నడిచినట్లు. మీకు అలవాటు ఏంటది కనుక మామూలుగా అనిపిస్తుంది, మాకేం అలాగే అనిపిస్తూ ఉంటుంది. చాలా తీవ్రమైన వేడి కదా. మనిషి బహుశా ప్రభుని ఎరగకుండా ఉంటే, లేదా ఆయన్ని ఆశ్రయించకుండా ఉంటే, ఆయన ద్వారా ఉపయోగం ఇతరులకి లేదు. తర్వాత ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం, నిర్జనమైన చవిటి భూమి యందు నివసించును. అసలు నిర్జనం అంటే జనమే లేరు, మొక్కలే లేవు, జంతువులే లేవు. పోనీ అది ఏమైనా భూమి ఉపయోగపడుతుందంటే లేదు. చవిటి భూమి అంటే మీలో కొంతమందికి తెలిసింటుంది, కొంతమంది రైతు కుటుంబాల నుండి వచ్చింటారు. అంటే భూమి ఉప్పు పట్టిపోద్ది, కాలు పెడితే దిగుబడిపోద్ది వర్షాకాలంలోనికి వస్తే.
ఏ పంట వేసినా భూమిలో ఇంకా రాదు, దాన్ని చౌడు భూమి అని అంటారు. అక్కడ కనీసం మనం మొక్కలు వేయాలన్నా మంచి ఏమంటారు సాయిల్ బయట నుండి తీసుకొని వచ్చి అక్కడ వేసి మనం మొక్కలు వేస్తేనే వస్తుంది, లేకపోతే ఆ చౌటు నేలలో ఏమీ రావు, అంత తీవ్రంగా ఉంటుంది. అంటే పర్సన్ హూ డు నాట్ ట్రస్ట్ ద గాడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫిట్ ఫర్ ద హోల్ హెల్త్. ప్రభు యందు విశ్వాసం ఉంచని వాడు, నమ్మిక ఉంచని వాడు ఇంకెవ్వరికి పనికిరాడు, తనకు తాను కూడా పనికిరాడు. ఆహార వృక్షం ఏం పనికి వస్తుంది? ఎండిన నేల ఏం పనికి వస్తుంది? నిర్జనమైన స్థలం దేనికి పనికి వస్తుంది? ఏం పనికిరాదు కదా. అది అమ్ముతామన్నా తీసుకోరు కదా. పనికి రాకుండా పోయిన పొలం ఎలాగుంటుందో ప్రభువును ఆశ్రయించిన వారు కూడా అలాగే ఉంటారు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో 3 రకాలైన తీగలను గురించి యేసుప్రభు వారు ప్రస్తావించాడు. ప్రభు అన్నాడు, నేను ద్రాక్షవల్లి. మరి మా సంగతి ఏంటి ప్రభు అంటే, మీరు కూడా తీగలు కదా అని అన్నీ బాగున్నాయంటే బాగున్నాయని చెప్పడానికి లేదు. అక్కడ 3 రకాలైన తీగలు. మొదటిది ఫలించే తీగ, రెండవది పనికిరాని తీగ. అంటే అది ఏ టైపు? మన టైపేనా? తీగే కానీ పనికి రాదంట. మూడవది ఫలింపని తీగ, అది తీగ కానీ ఫలించడం లేదు. బహుశా మనం ఈ 3 రకాల తీగల్లో ఏ రకం? మొదటి రకమా, రెండో రకమా, మూడో రకమా? మన రకమే బైబిల్లో లేదా? నేను చాలాసార్లు అనుకుంటుంటా మన రకం బైబిల్లో ఉండదని. కొద్దిగా నా రకాల్లోకి రావాలి కదా. ఫలించేది కాదు, పోనీ పనికిరాని తీగే, ఫలింపని తీగే. ఈ రెండు అలాగే ఉంటాయి చివరిదాకా అనుకోవడానికి లేదు. అక్కడ రాయబడింది, మనుషులు వాటిని ప్రోగు చేసి. మనం అదే చేస్తాం కదా. పత్తి కానీ మిరప కానీ అది ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఎండిపోయినా కానీ వదిలేరుగా. అన్నిటిని ఏం చేస్తారు? పోగు చేసి తర్వాత చేసే పని ఏంటి? నిప్పు కాల్చి వేస్తారు. అక్కడ బూడిది కూడా కనపడదు, ఏముందో కూడా కనిపించదు. అది చాలా విషాదకరమైన సంగతి. మన క్రైస్తవ జీవితంలో అలాంటి దుర్దశలోనికి రాకుండా, కాల్చివేయబడే స్థితిలోనికి రాకుండా, మన పని నిలబడాలంటే, వెండి బంగారం వెలగల రాళ్ళవలే అగ్నికి నిలబడాలంటే, దీని నుండి తప్పించబడాలంటే ప్రభు కొరకై క్షేమాభివృద్ధికరమైనదిగా మన జీవితాల్లో ఉండాలి దేవుని యొక్క ఆశ. 2 విషయాలు వచ్చిన. మొదటిది ఏంటి? భయభక్తులు గల వారి నిమిత్తం. రెండవది ఏంటి? ఆయన ఆశ్రయించు వారి నిమిత్తం. ఇప్పుడు ముందుకు వెళ్ళక మన సంగతి ఏంటి? దేవుని మీద ఆశ్రయం ఉందా? ప్రభువా నేను నిన్ను ఆశ్రయిస్తున్నా అనే మాట ఏమైనా మనకు కనిపిస్తుందా? లేదా ఆశ్రయించడం మర్చిపోయినామా? ఆశ్రయించడం మర్చిపోతే అది వేరే విషయమేమో, కానీ నరులను ఆశ్రయించువారు, అక్కడ ప్రభుని వాళ్ళు ఆశ్రయించడం మానేసి నరులను వారు ఆశ్రయిస్తున్నారు వాక్యంలో చెప్పబడుతూ వచ్చింది. వారికి కలిగే నష్టం అపారమని ఇప్పుడు వాక్యంలో జ్ఞాపకం చేయబడింది. అలాంటి వారి కొరకై అని మేలు చేయలేడు, ఏ మేలు ఎత్తిపెట్టలేడు, ఏ మేలు దాచిపెట్టలేడు. మూడోది చూస్తామా? కీర్తనలు 64వ వచనం. కీర్తనలు Psalm 60 verse 4. ఎవరైనా ఉదయం టిఫిన్ చేసిన వాళ్ళు చదవండి. 60వ కీర్తన 4వ వచనం. చాలమ్మా. సత్యము నిమిత్తము. మనం ఆలోచించే మాట నిమిత్తము, నిమిత్తము, నిమిత్తము. మూడవది ఏంటంటే సత్యము నిమిత్తము. ఎత్తిపట్టుటకై నీ అంత భయభక్తులు గలవారి కొరకు నీ ఒక ధ్వజము ఇచ్చు. ఇక్కడ కూడా మళ్ళీ భయము భక్తి కనిపిస్తుంది. అంటే మన క్రైస్తవ జీవితంతో ఇది ముడిపడి ఉంది. ఇది మనం కాదనుకోలేము. నేను అంత భక్తిగా లేను అనుకోలేము. సత్యము
యేసు ప్రభువే సత్యము. యోహాను సువార్త 14:6 యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గము సత్యం. యోహాను సువార్త 17:17 చెప్పబడింది, సాంక్టిఫై us in thy truth, for thy word is truth. నీ వాక్యం సత్యం గనక నీ వాక్యమందు మమ్మను ప్రతిష్ఠించుము. యోహాను సువార్తలో రాయబడింది, సత్యస్వరూపి అయిన ఆత్మ. అలాగే తిమోతి పత్రికలో చెప్పబడింది, సత్యము నాకు సంఘము, లేదా సంఘము సత్యము ఇవన్నీ స్తంభాల వలె కనిపిస్తున్నాయి. కనుక ప్రభు సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి పుట్టినాడు. మీ అందరికీ తెలుసు అనుకుంటా, యేసు ప్రభు వారు శిలువ దగ్గర ఇంకా ఇళ్ళకు మునుపు తీర్పు తీర్చబడేటప్పుడు పిలాతు దగ్గర నిలబడితే పిలాతు ఒక ప్రశ్న వేసినాడు. బహుశా నాకు తెలిసి బైబిల్లో చాలా బలమైన ప్రశ్న అనుకుంటా. వాట్ ఈజ్ ట్రూత్? సత్యం అనగా ఏమి? సత్యం అనే పదం తెలియకుండా అంత పెద్ద అధికారి ఎలాగయ్యాడు? మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఆఫీసర్ ఇన్ ద రోమన్ గవర్నమెంట్, బట్ ఈజ్ డజంట్ నో వాట్ ఈస్ ట్రూత్. సత్యం అంటే ఏమో తెలియదు, కానీ పెద్ద అధికారి. ఎంత పెద్ద అధికారి అంటే యేసు ప్రభువునే శిలువకు అప్పగించేంత అధికారి. అది కూడా పగలు కాదు, రాత్రి. మీరు ఎప్పుడైనా రాత్రి తీర్పులు జరిగేది చూసినారా? చాలా అరుదుగా జరుగుతాయి కోర్టులో రాత్రి తీర్పులు. ఏదో సుప్రీంకోర్టు అలాంటి దాంట్లో మానశిక్ష పడిన వాళ్ళకి ఏదైనా తప్పించాలని అనుకుంటే బహుశా అరుదుగా రాత్రి కోర్టులు పనిచేస్తాయి. కానీ ఈ కోర్టు గురువారం రాత్రి పనిచేసింది. ఒకే ఒక నేరారోపణ చేయబడిన వ్యక్తి, ఆయన నేరస్తుడు కాదు, అయితే నేరారోపణ చేశారు. ఏంటి? శుక్రవారం కోర్టు ఎలాగో తెలిసింటారు కదా, ఆ రోజు చేయొచ్చుగా. ఆ రోజులోకి ఏం మారుతారో అని రాత్రికి రాత్రే గడిబిడి చేసేసారు. ఇప్పుడు జరిగింది ఏంటంటే, యేసు ప్రభువుని నిలబెట్టి పిలాతు దగ్గర ఈయన్ను సిలువేయండి అని ఇశ్రాయేల్ కేకలేస్తే, లేదా యూదులు కేకలేస్తుంటే పిలాతు అన్నాడు, వాట్ ఈస్ ట్రూత్? సత్యం అనగా ఏంటి? సత్యం తెలియకుండానే సత్యవంతుడైన వానికి అసత్యంగా న్యాయ తీర్పు ఇవ్వడానికి న్యాయస్థానం ఆ దినాన ఒడికట్టింది. యేసుప్రభే సత్యమని ఎరిగి యేసుప్రభను అంగీకరించడంలో బహుశా విఫలమయ్యాడు అనుకుంటా. సత్యమైన వ్యక్తిని ఎదురుగు పెట్టుకొని సత్యం అనగా ఏంటి అని అంటే ఎంత అమాయకంగా అనిపిస్తుంది కదా ఈ మాట. ఎవరైనా మనతో కూడా కూర్చున్నప్పుడు మనకు వాళ్ళ పేరు తెలుసు అనుకోండి, వాళ్ళనే అడిగామనుకోండి, ఈ పేరు అంటే ఏంటి అని. వీళ్ళు తెలిసి అడుగుతున్నారా, తెలియక అడుగుతున్నారా, లేదా వెటకారంగా అడుగుతున్నారా? వెటకారం కాదు, ఆయనకు తెలియట్లేదు. అది వాట్ ఈస్ ట్రూ, సత్యం అంటే తెలియట్లేదు. యేసుప్రభువే ఆ సత్యమని అంగీకరించలేకపోతున్నాడు, గుర్తుపట్టలేకపోతున్నాడు, గ్రహించలేకపోతున్నాడు. ఆ సత్యము నిమిత్తము నీవు ఒక ధ్వజం అంటే బ్యానర్, జెండా. మీకు తెలుసు కదా, ఎలక్షన్లు వచ్చినప్పుడు అన్ని పార్టీల ఊర్లో జెండాలు కడతారు. అప్పుడు ఎవరైనా కట్టవచ్చు, ఏ జెండాన పెట్టుకోవచ్చు, ఏ కారు ఏ సైకిల్ ఎక్కడికైనా పెట్టుకోవచ్చు. సరే, ఎలక్షన్లు అయిపోయినాయి, పోలింగ్ అయిపోయింది, తర్వాత కౌంటింగ్ జరిగింది. కౌంటింగ్ జరిగిన తర్వాత ఎవరో ఒక పార్టీ గెలిచినాడు, లేదా ఒక నాయకుడు గెలిచినాడు. ఆ గెలిచిన తర్వాత రెండో రోజు మూడో రోజు మీరు ఊర్లో వెళ్తూ ఉంటే ఇంతకుముందు ఎలక్షన్ అప్పుడు కట్టిన జెండాలు బ్యానర్లు అన్నీ కనిపిస్తాయా, కనిపించవా? చెప్పండి అమ్మా, కనిపిస్తాయి కనిపించవా? ఎవరు కనిపిస్తాయి? మరి ఎవరు గెలిచినారో ఆయనే కనిపిస్తాయి. ఓడిపోయిన వాళ్ళు జెండాలు బ్యానర్లు ఎవరు తీసుకెళ్ళారు? ఓడిపోయిన వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారా? రాత్రి వాళ్ళు వచ్చి ఇంకెందుకులే మేము ఓడిపోయాం కదా, ఇది కూడా నష్టం ఎందుకు, తీసుకెళ్దామని తీసుకెళ్ళారా? ఎవరు తీసుకెళ్ళారు మరి వాటిని? ఎవరైనా తీసేయమని పోనీ గెలిచిన వాళ్ళు వచ్చి, రే మనం గెలిచేసాము, మన జెండాలు మాత్రం ఉంచేసి మిగతా వాళ్ళ జెండాలన్నీ తీసేయడం అని చెప్తారా? వాళ్ళకి చెప్పడానికి కూడా అప్పుడు టైం ఉండదు. ఎందుకంటే వాళ్ళు అంత ఎగ్జైట్మెంట్లో ఉంటారు, అంత సంతోషం, అంత థ్రిల్ దాంట్లో ఉంటారు. అసలు వాళ్ళు దీని గురించి, జెండాల గురించి ఆలోచించరు. వాటంతట అవే అదృశ్యమైపోతాయి. ఎవరు గెలిచినారో వాటి జెండా నిలబడుతుంది. కానీ ఇక్కడ సత్యమైన జెండా మాత్రమే నిలబడింది. ఆ జెండానే యేసుప్రభు అనే ధ్వజం. అదే మనకు తెలుసు కదా, పరమగీతం 2వ అధ్యాయంలో చెప్పబడింది, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను,
నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ఇస్ బ్యానర్ ఓవర్ మీ వాస్ ఇస్ లవ్. బ్యానర్లు కడతారు కదా, ఇక్కడ కూడా బ్యానర్లు కట్టుంటారు. దేనికంటే ఇప్పుడు బ్యానర్ కడుతుంటారు. మొదట్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్ళి అయ్యేటప్పుడు వాళ్ళు బ్యానర్లు పెట్టేవాళ్ళు. ఎందుకంటే దారంబడి వచ్చే వాళ్ళకి ఎవరి పెళ్ళి తెలియదు, చాలా పెళ్ళిళ్ళు ఉంటాయి. బహుశా మీకు ఇది తెలియదు అనుకుంటా, మా ఊర్లో చాలా జరుగుతుంది. మండపాలు ఉంటాయి, యూత్లోకి 5 యూత్లోకి 5. ఏదో మండపం పేరు ఇస్తారు, 1 2 3 4 అని. మనకు బహుశా మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు. 1 2 3 4 అంటే పోతుంటే మస్తు సముద్రమాద మనుషులు ఉంటారు. ఎవరి పెళ్ళి ఎక్కడ జరుగుతుందో తెలియదు. అందుకనే బయట బ్యానర్లు పెట్టింటారు, పలానా వారు పలానా వారితో పలానా పెళ్ళి అని. ఓహో, మనకు సంబంధించిన పెళ్ళి దీంట్లో జరుగుతుంది అనుకుని మనం దాంట్లో వెళ్ళటానికి. అలాగూ పెళ్లి చేసుకునే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సంబంధించి బ్యానర్లు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే చనిపోయిన వాళ్ళకి జ్ఞాపకార్థ కోడికలకు కూడా బ్యానర్ పెడుతున్నారు. అన్ని బ్యానర్లు వచ్చేసినాయి. బ్యానర్ అంటే బహుశా ఇలాగ రాసేదే అని మనం అనుకుంటాం, కానీ బైబిల్ ఏం చెప్తుంది? ధ్వజం. ఎప్పుడు మన జెండా కిందకి తిప్పుకొని మన దగ్గరే మన ఇంట్లోనే మనం పెట్టుకోం. జెండా ఎప్పుడు అందరికి కనబడేటట్టు పెడతాం. ఇంటి పైన కానీ, వాహనం పైన కానీ, వ్యక్తుల పైన కానీ. జెండా పైన పెట్టుకొని పరిగెత్తుంటారు, కానీ జెండా కింద పెట్టుకొని పరిగెత్తుంటారే వాళ్ళని పిల్లలు. ఎవరు అలాగ సాధారణంగా చేయరు. కనుక సత్యం ఎలాగుంటుందంటే పైన ఇట్ ఈస్ టాలర్ దెన్ ఆల్ ద లై. ఇంకోసారి చెప్పున, ట్రూత్ ఈజ్ టాలర్ దెన్ ఆల్ ద లై. దిస్ వెరీ డీప్. సత్యము అబద్ధాలన్నిటికంటే ఎత్తుంది. అబద్ధాలు 5 అడుగులు ఉంటాయనుకో, సత్యం ఎంత ఉంది? దానికంటే ఎత్తే ఉంటుంది. అబద్ధం 10 అడుగులు ఉండదు అనుకో, సత్యం ఎంత ఉంటుంది? దానికంటే ఎత్తుంటుంది. ఆ సత్యమే యేసు ప్రభు, ఆ సత్యమే ఈ వాక్యం, ఆ సత్యమే మన కొరకు మానవాకారం దిగి వచ్చిన యేసు. మన క్రైస్తవ జీవితంలో ఆ సత్యాన్ని మనం అంటి పెట్టుకొని ఉండాలి. అందుకే బైబిల్లో చెప్పబడిన సత్యవాక్యమును చేత పట్టుకొని, అందుకే చెప్పబడిన సత్యమును నడుముకు దట్టిగా కట్టుకొని. సత్యం చేత పట్టుకోవాలా, సత్యం దట్టిగా పట్టుకోవాలా, సత్యం బ్యానర్గా పట్టుకోవాలా, అంతా సత్యమే. ఆ బ్రదర్ని చూస్తే సత్యమే, పేరు సత్యం కాదు. కొంతమంది పేరు సత్యం అని పెట్టుకుంటే బాగానే ఉంటారు, స్వచ్ఛం కాదు సత్యం. ఇక్కడ ఎవరైనా ఉంటే బాధపడొద్దండి, కానీ పొరపాటును కూడా సత్యంగా అనిపించదు. కనుక పేరుకి జీవితానికి చాలా తేడా ఉంటుంది. మన మాటల్లో, మన ప్రవర్తనలో మనం ప్రభువును ప్రతిబింబింప చేయటానికి సత్యము ఒక మార్గం. ఆ సత్యం నిమిత్తం మనం ఒక బ్యానర్, ధ్వజాన్ని ఎత్తి పట్టుకున్నప్పుడు దేవుడు మన విషయంలో మేలు చేయటానికి పూనుకునేవాడు. ఈ మధ్యాహ్నం మన సంగతి ఏంటి? 3 విషయాలు మనం చూస్తున్నాం. మొదటిది ఏంటి? భయభక్తులు గల వారి నిమిత్తం. రెండవది ఏంటి? ఆశ్రయించు వారి నిమిత్తం. మూడవది ఏంటి? సత్యమును ధ్వజముగా ఎత్తుకున్న వారి నిమిత్తం. ఇప్పుడు ముగించక మునుపు ఈ 3 కేటగిరీల్లో, ఈ 3 రకాల్లో మనం ఏ రకం? యెహోవా యందు భయభక్తులు కలిగి నా రకమా? రెండవది ఆశ్రయించే వారి రకమా? మూడవది సత్యాన్ని ధ్వజంగా ఎత్తుకునే రకమా? ఈ 3 కాకపోతే ప్రభువా నేను ఈ 3ట్లో ఉండనట్లు చేయండి, నేను నీ యందు భయభక్తులు కలిగి ఉండనట్లు చేయండి, నిన్ను ఆశ్రయించినట్లు చేయండి, నీ సత్యాన్ని ధ్వజముగా ఎత్తుకున్నట్లు చేయండి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అనే నామాన్ని మనం గళమెత్తి చాటడానికి అవకాశం ఉంది. ప్రభు అలాగ చేయనట్లు మనకు సహాయం చేయను గాక.